బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధాన్ని ఆరంభించింది పాకిస్తాన్. కవ్వింపు చర్యలు ఇంతకాలం చూసాం, కానీ ఇప్పుడు జమ్మూలోకి నేరుగా యుద్ధానికి దిగింది. జమ్మూ నగరం మొత్తం ఇప్పుడు బ్లాక్అవుట్ లో ఉంది. జమ్మూ నగరం మీదకి 5 డ్రోన్లను ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు F-16 ని కూడా పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించింది. యుద్ధంలోకి ఇప్పుడు S-400 ని దాంతోపాటు 8 డ్రోన్లను ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. 7 చోట్ల భారీగా పేరుడు శబ్దాలు వినిపించాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలంటూ సూచించింది ఇటు భారత్. దాంతోపాటు పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చేసింది భారత్ క్షిపణి వ్యవస్థ. జమ్మూలోని సత్వార్కి సంబంధించి అలాగే జమ్మూ నగరం మొత్తం సైరన్ మోత మోగుతోంది. ఆ సౌండ్ మీరు వినొచ్చు. ఒకసారి ఆ సౌండ్ చూద్దాం. పాకిస్తాన్ డ్రోన్స్ ని S-400 దాంతోపాటు ఆకాశ్ పేల్చేసి ఒకసారి ఆ సౌండ్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఆ డ్రోన్లని అలాగే F-16 ఫైటర్ జెట్స్ మీరు చూడడం జరుగుతుంది. 7 చోట్ల భారీగా పేరుడు శబ్దాలు వినిపించాయి. ఇప్పటికే కేంద్రం అలర్ట్ అయింది. జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ అక్కడ విధించడం జరిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. రౌండ్ సర్కిల్లో అవే భారత్ మీదకి దూసుకొస్తున్న పాకిస్తాన్ మిసైల్స్ అటాకింగ్ కి సంబంధించి ఎప్పుడైతే ఆ క్షిపణులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో భారత్లో ఉన్న S-400 ఇంటర్సెప్టర్ యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ యాక్టివేషన్ ఒక్కసారి చూడొచ్చు. సైరన్ మోత మోగుతోంది. సైరన్ల మోత ప్రారంభమైంది అక్కడ. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ ఇన్ఫాక్ట్ జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ విధించింది కేంద్ర ప్రభుత్వం. చాలా అలర్ట్గా ఉంది ప్రస్తుతం. ఒక్కొక్కరిని ఏరి పారేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇటు శాంతి అంటూ చెప్పిన పాకిస్తాన్ ఒక్కసారిగా యుద్ధాన్ని ఆరంభించింది. యుద్ధ సైరన్ మోగించింది. ఇటు పాకిస్తాన్ సరిహద్దులోని అన్ని జిల్లాల్లో కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్. దానికి సంబంధించిన another big breaking న్యూస్ చూస్తున్నారు. అదిగో మీరు చూస్తే అవే ఆ మిసైల్స్ కి సంబంధించి ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. సరిహద్దుకు 50 కిలోమీటర్ల వరకు కూడా ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. అన్ని జిల్లాల్లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండండి. అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. జమ్మూకు సంబంధించి హై అలర్ట్. జమ్మూ ఇప్పుడు బాగుండాలని మీరు నేను అందరం కోరుకుందాం. జమ్మూ ప్రజలకి ఏం కాకూడదని కోరుకుందాం. జమ్మూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. అందరం ప్రేయర్స్ చేద్దాం. అందరం వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ నుంచి రాజస్థాన్ వరకు కూడా బ్లాక్అవుట్. రైట్ ఒక్కసారి ఆడియో ఎంత తీవ్రంగా వస్తుందో ఒక్కసారి చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. జమ్మూ సంబంధించి జమ్మూ మీద దాడికి తెగబడింది పాకిస్తాన్. తన దుర్మార్గపు తన కపటపు తన కన్నీళ్లను ఇన్ఫాక్ట్ మీరు కొద్దిసేపటి క్రితం చూశారు. పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే RTV చెప్పింది. అప్పుడే మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు నేను అందరం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ మొసలి కన్నీరు అని చెప్పి మొసలి కన్నీళ్లు crocodile tears. This is exactly crocodile tears just while before from now. కొద్దిసేపటి క్రితం వాళ్ళ అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు కపట కన్నీళ్లు మొసలి కన్నీరు పెట్టుకున్నారు. భారత్కు తెలుసు ప్రతీకారంతో రగిలిపోతున్న పాపిస్టి పాకిస్తాన్ ప్రతీకార దాడులకు తెగబడుతుందని తెలుసు. కాబట్టి ఇటు S-400 క్షిపణి వ్యవస్థ ఇన్ఫాక్ట్ S-400 క్షిపణి వ్యవస్థ మీరు చూసింటే కొద్దిసేపటి క్రితం లాహోర్కి సంబంధించి ఎటువంటి శిక్ష విధించిందో మీరు చూశారు. ఎటువంటి శిక్ష విధించిందో మనం చూసాం. లాహోర్లోని HQ-9 ఆ హెడ్ క్వార్టర్స్ ఇన్ఫాక్ట్ HQ-9 ని పేల్చేసింది పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ. క్షిపణి రక్షణ వ్యవస్థను పేల్చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ దుర్మార్గపు ఆలోచనతో జమ్మూ మీద దాడికి తెగబడింది. RTV స్క్రీన్ మీద మీరు ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది తెలుగు తెర మీద. ఇటు యావత్ ప్రపంచంలో మరి ముఖ్యంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అందరికన్నా ముందుగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జమ్మూకి సంబంధించి వైష్ణోదేవి నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి, నువ్వే వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అంటూ ప్రస్తుతం అందరినీ మొక్కుకుంటున్నారు. అందరూ వాళ్ళకి కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. వైష్ణోదేవి అమ్మ నువ్వు వాళ్ళకి రక్షణగా నిలవాలి, భారత్కు రక్షణగా నిలవాలి, భారత సైన్యానికి ధైర్యం ఇవ్వాలి అంటూ వాళ్ళు కోరుకుంటున్నారు. రిమెంబర్ S-400 దాదాపు